ఒక ప్రముఖ సైంటిస్టు అండ్ సఫల అనే ఒక ఆర్గానిక్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి ఫౌండరు చైర్మన్ ఆయన్నే మన పైడి ఎల్లారెడ్డి గారు. సో సార్ 100 గ్రామాలలో వాటర్ ట్యాంకర్లు పెట్టించారట మీరు. ఫస్ట్ మీరు అసలు పాలిటిక్స్ ఎందుకు ఎంచుకున్నారు? ఏం సార్ ఆ పిహెచ్డీలు డిగ్రీలు ఏంది అసలు? ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్డియా? ఇలాంటి మీటర్ని చూస్తుంటే నాకు ఎందుకు మీరు ఎమ్మెల్యే అయితే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది నాకు. అట్ ది సేమ్ టైం అరవింద్ గారు పసుపు బోర్డు అన్నారు అండ్ ఇంకొకటి ఏం సార్ అదేదో ఇంకో బోర్డు అంటే అరవింద్ పసుపు బోర్డు తెచ్చినారు కదా, అంటే పేపర్ల మీద కాదు సార్, అదే ఓవర్ నైట్ లో ఏమో అబ్రకదబ్రా అని తెల్లరకలు ఇట్లా నిలబెట్టేది కాదు కదా. సో మీరు బీజేపీని ఎంచుకోవడానికి కారణం? అధికారాల కొరకు డబ్బుల కొరకు మారాల్సిన పరిస్థితి లేదు, అందుకొరకని బీజేపీ పర్ఫెక్ట్. మరొకవేళ రేపు టికెట్ ఇవ్వకుంటే ఏంది పరిస్థితి? టికెట్ ఇవ్వకపోయినా చాలా సంతోషం. సేవా భారత్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. అయితే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ గెస్ట్, చాలా 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 ఎక్స్పీరియన్స్ ఉన్న గెస్ట్ మన ముందున్నారు. అసలు ఈ గెస్ట్ గురించి చెప్పాలంటే 1, 2 ఉండవు, చాలా కథలు ఉంటాయి. ఎందుకంటే అవన్నీ నేను మాట్లాడతా కూడా ఇప్పుడు. బట్ నిజంగా చెప్పాలంటే సింపుల్గా ఒక లైన్లో ఈయన గురించి చెప్పాలి అంటే ఎంత ఎదిగినా కూడా వదిగుండే వ్యక్తే ఈయన. ఈసారి జైరాబాద్ టికెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బీజేపీ నుంచి. అండ్ అట్ ది సేమ్ టైం ఆయన ఏవైతే ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేసిండ్రో ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఎన్ని రోజులు కూర్చున్నా సరిపోదబ్బా. ఒక ప్రముఖ సైంటిస్టు అండ్ సఫల అనే ఒక ఆర్గానిక్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి ఫౌండరు చైర్మన్ ఆయన్నే మన పైడి ఎల్లారెడ్డి గారు. ఆయన వచ్చిండ్రు, మన స్టూడియోలో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మస్తు ముచ్చట్టుండే చూడుంటారు మీరు. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. బాగున్నారా సార్? బాగున్నామ్మా. సార్ మొదలు మీతో మాట్లాడాలంటే నాకు ఒకటే ఒక భయం అయింది, ఏంటంటే మీ చదువులు చూసి ఫస్ట్ అదే అడగబుద్దేంది నాకు. అసలు ఒక సామాన్య మనిషి ఇంతగానం చదవగలుగుతాడా? ఏం సార్ ఆ పిహెచ్డీలు డిగ్రీలు ఏంది అసలు? ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్డియా? వామ్మో, ఇంత కష్టమైన సబ్జెక్ట్ అది, అసలు ఎట్లా కుదిరింది మీకు ఇవన్నీ? ఆర్గానిక్ కెమిస్ట్రీ పిహెచ్డీ అలాగే చాలా మంది చేశారు, 100 మంది. లేదు సార్, మాకు అట్లా ఉండదు. మీరు ఇప్పుడు నా ముందున్నారు కాబట్టి నేను మీ గురించే మాట్లాడతా. ఆర్గానిక్ కెమిస్ట్రీ పిహెచ్డీ కంటే ఎక్కువ అంటే నా మటుకు నేను ఏదైనా చెప్పాలంటే జపాన్ పోయి అలా సర్వైవ్ అయ్యి వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడి వాళ్ళని ఇది చేయమనేది ప్రత్యేకంగా. ఎందుకంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈ మధ్య పిహెచ్డీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు జనరల్గా. కానీ అన్ని డిగ్రీలు అంటే 1, 2 మళ్ళీ ఎల్ఎల్బి లాస్ట్కి ఇది స్పెషల్ ఎఫెక్ట్. అసలు ఎందుకు వై ఆల్ దిస్? అసలు ఎందుకు ఇంత అంటే 2 ఉంటాయి అమ్మా. వెనకటి రోజుల్లో ఊర్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత మనకి హైదరాబాద్లో ఫస్ట్ ఏంటంటే కెమిస్ట్రీ చేయాలనేది బలమైన కోరిక. నేను ఒరిజినల్గా ఇంటర్మీడియట్ అయ్యే వరకు 10th క్లాస్ వరకు చదువు నేను నా కొరకు చదవలేదు. మా తల్లిదండ్రులు ఊరికి పంపించే వాళ్ళు స్కూల్కు పోక తప్పదు కదా అని 10th వరకు చదివినాను. అలా ఇలా తట్టుకుంటా మొత్తానికి చదివిన తర్వాత 10th తర్వాత ఒరిజినల్గా మనం ఎందుకు చదవాలనేది అర్థమైపోయింది. చదువు మొదలుపెట్టిన తర్వాత తెలిసింది ఇక దీని డెప్త్ ఎంత ఉంటుందో చూద్దామని చెప్పి మొదలుపెట్టినాము. ఎంబీబీఎస్ సీరియస్ ప్రయత్నం చేసినాను. చాలా 2 సార్లు ఒక్క మార్కులు మిస్ అయిపోయింది. ఆ రోజుల్లో ఎంబీబీఎస్ అనేది మొత్తం తెలంగాణ అప్పుడు జాయింట్ స్టేట్లో చాలా తక్కువ సీట్లు కాబట్టి ఒక సీట్లు మిస్ అయిన తర్వాత ఆ సబ్జెక్ట్ అనేది బాగా అప్పుడు పట్టింది. ఇక దాన్ని కంటిన్యూ చేసి యూనివర్సిటీలో ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ రావడం జరిగింది. అప్పుడు కూడా బీఎస్సీ ఫారెస్ట్ చేసినాం అప్పుడు కామారెడ్డిలో. అది కూడా మంచి సబ్జెక్టే. దాని ద్వారా ఇక వచ్చింది ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఎందుకు అబ్బింది ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే జనరల్ కెమిస్ట్రీ, దానిలో మాలిక్యూల్స్ ఎలక్ట్రాన్స్ ఎవరికి కళ్ళకి కనిపించాయి. అసలు ఎలుగనే ఎలగవు, కళ్ళకి కనిపించని వాటిని మేము మైండ్తో విజన్ చేసి దాన్ని క్రియేట్ చేసి అవుట్పుట్ ప్రొడక్ట్ మనకు దానికి వచ్చే ఫలితం చూస్తుంటాం అనమాట. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక ఇంజనీర్ ఉంటాడు, అది ఒక రకమైన గేమ్ లాగా అనమాట. రకరకాల ఉంటుంది కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒకసారి అబ్బిందంటే అది ఒక బ్రహ్మాండమైన సబ్జెక్టు, అదొక అడిక్షన్ అనమాట. దాన్ని చేసేవాడు రోజు అది చూసేసి దాంట్లోనే. సో దాంట్లో నేను ఒక వ్యక్తిని ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇప్పటికీ ఎంజాయ్ చేస్తాను. దాంతోనే జపాన్లో అన్ని సంవత్సరాలు చేయగలిగాను. ఇప్పుడు కంపెనీ నడిపిస్తున్నానంటే నా బ్యాక్గ్రౌండ్, నాకున్న సబ్జెక్ట్ మీద ఉన్న నాలెడ్జ్, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ నన్ను ఇప్పటికీ నడిపిస్తుంది. సఫల ఆర్గానిక్స్ ఈ కంపెనీకి చైర్మన్గా, ఫౌండర్గా అన్ని మీరే, ఇక సర్వం కంపెనీయే మనది. సో ఈ కంపెనీని అసలు ఎందుకు స్థాపించాలనిపించింది? ఏంది మీ ఉద్దేశం దాంతో? నేను జపాన్లో చాలా సంవత్సరాలు టొయోటా గ్రూపుల్లో పనిచేసి ఇండియాకి కంపెనీ తీసుకొచ్చాము. తర్వాత అయితే ఏమైందంటే నేను జాయిన్ అయినప్పుడు ఒక మెటీరియల్ కొత్త డెవలప్, ఈ సోలార్ సెల్స్ కార్లను
లైట్తో కాలు నడిపించాలని, అవు. గ్యాస్తో కాలు నడిపించాలనే కాన్సెప్ట్ మీద నేను రీసెర్చ్ చేసి మెటీరియల్స్ డెవలప్ చేసేవాళ్ళము. కాకపోతే అది ఆటోమొబైల్ కంపెనీ అయినా అందులో చాలా రీసెర్చ్ ఉంటే అందులో నేను మెటీరియల్ సైన్స్లో పనిచేసేవాడిని. పనిచేసిన తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంత ఇంత అయిన తర్వాత గ్రో అయిన తర్వాత మేనేజరు, జనరల్ మేనేజరు, సీనియర్ మేనేజరు, జనరల్ మేనేజర్ అయిన తర్వాత మనకేమంటే బాధ్యతలు పెరుగుతాయి. ఇంత ఇంత మెటీరియల్ సైన్స్ పోయి ఆటోమొబైల్ కంపెనీలు పెట్టాలి, ఇండియాలో కంపెనీ పెట్టాలంటే వాళ్ళతో టైఅప్ ఈ అగ్రిమెంట్లు అనేది ఒక విసుగు వచ్చేసింది నాకు. నేను అందులో నా స్పెషలైజేషన్ కెమిస్ట్రీ కాబట్టి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో నేను ఒక గుర్తింపు పొందలేదు కదా, ఎందుకో అలా పోయినా కానీ నాకు నచ్చలేదు. తర్వాత తిరిగి వచ్చేసి సరే ఆర్గానిక్ కెమిస్ట్రీ చేయాలంటే ఏది ఉంటుంది, మనం ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఇండియా నుంచి పిలిచి అక్కడ ఉద్యోగాలు ఇచ్చాము, టొయోటాలో ఇచ్చాము, జపాన్ అయితే వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అక్కడ ఉద్యోగాలు ఇచ్చే బదులు ఇక్కడే కంపెనీ పెట్టి మనలకు మనమే ఉద్యోగం ఇవ్వాలనేది కూడా ఒక కాన్సెప్ట్. సో దాంతో హైదరాబాద్ వచ్చాను, మిత్రులు కొంతమందిని కలిసి స్టార్ట్ చేసినాము. బట్ ఈ కంపెనీ స్టార్ట్ చేసేటప్పటికి నేను ఆల్రెడీ టొయోటాలో ఉండి ఇండియాలో నడిపిస్తున్నాను. బట్ ఈ కంపెనీ రెండు నడిపించలేం కాబట్టి ఈ నేను పెట్టిన కంపెనీకి జపనీస్ ఆయన సీనియర్ ఆయన ఫైజర్ నుంచి ఒక ఆయన తీసుకు మిమ్మల్ని ఆలు పిలిపించుకుంటారు, ఆడ పని చేయించుకుంటారు, మీరు ఆళ్ళని పిలిపించుకొని ఈడ పని చేయించుకుంటారు. మరి అప్పుడు మనకు ఆ పరిస్థితుల ప్రకారం అంతకంటే మార్గం లేదు. ఎందుకంటే నేను టొయోటా కంపెనీకి సర్వీస్ చేయాలి అని అంటే ఈ కంపెనీ తప్పకుండా ఆ ఆలోచన వాళ్ళ విధానానికి మ్యాచ్ కావాలి కాబట్టి జపనీస్ వాళ్ళు నడిపిస్తేనే బాగా అని చెప్పి మన కంపెనీకి జపనీస్ ఆయన CEO పెట్టాం. నేను జపాన్ ఉన్నా, ఆయన ఇండియాలో ఉన్నాడు. ఈ రోజు మనం ఇక్కడ మన దగ్గర ఇట్లా టింగుమని పోయి టొయోటా కార్లన్నీ కొనుక్కుంటున్నాము, తిరుగుతున్నాం దాంట్లో అంటే దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మన ఎల్లారెడ్డి సారే కదా సార్. ఇండియాలో కార్లు పెట్టడంలో మొదట్లో వాళ్ళు టొయోటా కంపెనీ ప్రపంచమంతా మొదటి నుంచి కూడా చాలా ఫేమస్ ఉన్నాయి. ఇండియాలో రావడానికి వాళ్ళు అసలు ఇంకొక 10 సంవత్సరాల ముందే పెట్టాల్సిండే. కాకపోతే మేము ఎన్నిసార్లు చెప్పినా అప్పటికే వాళ్ళు అమెరికాలో, చైనాలో ఫుల్ బిజీ ఉండి ప్రొడక్షన్ చేయలేమని చెప్పి వెనక పోయిన 99లో మొదటిసారి పెట్టినారు కార్లు ఇక్కడ. మనకు చాలా కొద్దిగా మొదలుపెట్టి కొన్ని కార్లు తీసేవారు, అప్పటికే డిమాండ్ ఉండేది. బట్ తర్వాత వాళ్ళు ఇండియా పొటెన్షియల్ మార్కెట్ ప్రపంచంలో సెకండ్ థర్డ్ బిగ్గెస్ట్ మార్కెట్ అని తెలిసిన తర్వాత కొంచెం ఎక్స్పాండ్ చేశారు. ఇప్పుడు మీకు తెలుసు ఒకసారి 1 year వెయిట్ చేయాలి కార్, మంచి కార్ కావాలంటే. టొయోటా అంటే దీని వెనకాల టొయోటా కార్ మనం చూసి దాని వెనకాల చాలా రీసెర్చ్ ఉంది. దాని వెనకాల వేలాది మంది పనిచేసి ఒక్కొక్క కాంపోనెంట్ తయారు చేయడానికి అవసరమైన టెక్నాలజీ డెవలప్ చేసే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చాలా ఉన్నారమ్మా. అండ్ నేను ఇది తర్వాత కూడా చాలా ఇంప్రెస్ అయినా సార్. చాలా సంవత్సరాల కిందనే మనోళ్ళని చాలా మందిని జపాన్ పట్టుకుపోయి ఆడ కొలువులు పెట్టించారు అని. ఎంతమంది దాకా పట్టుకుపోయి ఉంటారు మీరు ఎట్లా? ఇప్పుడు ముఖ్యంగా నేను ఏం చేసిన అంటే ఎక్కడో ఆల్రెడీ ఇక్కడ టాలెంట్ ఉన్న ఉద్యోగాల అవకాశం వాళ్ళని తీసుకుపోలే. ఎక్కడైతే రూరల్ ఏరియా నుంచి వచ్చి ఎక్కడో మారుమూల కాలేజీలో చదివి ఆయన పూర్తి ఇంగ్లీష్ మాట్లాడలేడు అలాంటి టాలెంట్ తక్కువ ఉండి వాళ్ళకి ఎక్స్పోజ్ చేయడానికి అని ముఖ్యంగా నేను పంపించిన వాళ్ళందరూ ఇక్కడ కామారెడ్డి, నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది రూరల్ ఏరియాల నుంచి సెలెక్ట్ చేసి మరి కామారెడ్డి మీరు కామారెడ్డి బిడ్డ, నేను కామారెడ్డి కోడలు. చాలా సంతోషం అమ్మా, అది విన్నాను. మీ ఆయన కూడా కామారెడ్డి జిల్లా రామారెడ్డి విలేజ్ నుంచి అని విన్నాను. చాలా సంతోషం. మా కామారెడ్డి జిల్లా నుంచి మీ ఆయన కూడా రావడం అనేది చాలా మాకు కూడా గర్వకారణం. చాలా సంతోషం అమ్మా. సార్ థ్యాంక్ యూ. అసలు నిజంగా కామారెడ్డిని యాద పెట్టుకొని మీరు జపాన్ దాకా పోయి అసలు మొత్తం ఆడ సెటిల్ అయిపోవచ్చు మీరు హ్యాపీగా. మీకున్న హోదాకి, మీకున్న డిమాండ్కి మీరు ఆడ మంచిగా ఒక ఇల్లు అంతా అన్నీ ఉన్నాయి మీకు ఆడ. ఇది లేదు అది లేదు అని లేదు, సిటిజన్షిప్ కూడా వచ్చేసింది మీకు. సో హ్యాపీగా ఉండొచ్చు మీరు. కానీ అవన్నీ ఇడ్చుకొని ఇప్పుడు మళ్ళా నా ఊరు, నా జనాలు, నేను ఇక్కడ రాజకీయం చేయాలి, సర్వీస్ చేయాలి, ఎందుకు? వై? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చిన్న ఊర్లో ఒకటి వాళ్ళని చూసాం, మా తల్లిదండ్రులు కష్టపడేది చూసాం, ప్యూర్ వ్యవసాయ కుటుంబం కాబట్టి వాళ్ళ కష్టం చూసిన తర్వాత ఎప్పుడన్నా వాళ్ళకి తిరిగి ఏమైనా చేయాలి, వాళ్ళకే కాకుండా మన ఊరికి ఇవ్వాలి, మన మండలానికి ఇవ్వాలి, మన జిల్లాకి ఇవ్వాలనే కోరిక బలంగా ఉండేది. నేను జపాన్లో పనిచేసినాడు ఎప్పుడు నేను ఇక్కడికి వచ్చిన రాగానే కామారెడ్డి వాళ్ళు వీడేంద్ర ఈ పిక్చర్లకు ఎప్పుడు కామారెడ్డి అంటాడని నేను చూసేవాళ్ళు చాలామంది అనేవాళ్ళు. బట్ మరి ఇప్పుడు నా ఏరియా నేను డెవలప్ చేసి ఎవరి ఏరియా వాళ్ళు డెవలప్ చేస్తే దేశం బాగుపడుతుంది కదమ్మా. సో దేశాన్ని బాగుపడే, ప్రపంచాన్ని బాగా చేసే శక్తి లేకపోయినా అట్లీస్ట్ నా ప్రాంతాన్ని నేను ఏదైనా చేయగలుగుతామనే తాపత్రయం. బాగా ఇష్టమైంది ఏం చెప్పు నాకు. అసలు ఇట్లా మాట్లాడితే కామారెడ్డిలో ఏమి ఇష్టం మీకు? కామారెడ్డి దేవాలయం లాంటి కాలేజ్ ఉందమ్మా కామారెడ్డిలో. తెలంగాణలో జాయింట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడే ఒక ప్రత్యేకమైన కాలేజ్ ఉంది. 1963 నేను పుట్టినప్పుడు పెట్టిన కాలేజీ. అందులో ఎన్నో స్పెషల్ కోర్సులు ఉండే. అదొక దేవాలయం. నేను కాలేజ్ అనట్లేదు, దానికి మేము ఎంత చేసినా తక్కువనే. దానికి ఇప్పటికీ మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. కామారెడ్డి అనగానే నాకేం గుర్తుకొస్తుంది తెలుసా? ఇగో మీరు ఎవ్వరు ఏమనొద్దు నన్ను. కామారెడ్డిలో మన రైల్వే స్టేషన్ దగ్గర స్వీట్ షాప్ ఉంటుంది, ఆడ మలై చెంచం దొరుకుతుంది. తిన్నారా మీరు ఎప్పుడైనా?
ఏదో బాంబే ఢిల్లీ వాళ్ళ స్వీట్ బాంబే అంటే కానీ మేము కాదు విన్నప్పుడు శ్రీ చాలా తక్కువ. బాలాజీ అని ఉంటది. ఉండొచ్చు, పేరైతే విన్నాను. అసలు అలాంటి మలై చెంచం హైదరాబాద్ లో కూడా దొరకదు. నన్ను నమ్ముండ్రి, ఈసారి పోయినప్పుడు తినుండ్రి. మీ మాటలు ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ లేదా కామారెడ్డికి లైన్ కడతారు. కానీ నిజంగా కామారెడ్డి నిజామాబాద్ ఫుడ్ కి చాలా ఫేమస్. ఉమ్, చాలా మందికి తెలియని విషయం ఇది. ఏంది అని అంటే నిజామాబాద్లో కామారెడ్డిలో మంచి తిండి దొరుకుతుంది మీకు. అంటే ఏదన్నా బిర్యానీలు కావచ్చు, బేసిక్గా బిర్యానీ అనగానే హైదరాబాదే గుర్తు చేసుకుంటాం మనం. అవును. కానీ ఆడ కూడా మంచి బిర్యానీ దొరుకుతుంది, మంచి స్వీట్స్ దొరుకుతాయి, మంచి నమ్కీన్ దొరుకుతుంది. సో చాలా మంచిగా ఉంటుంది అనమాట. టిఫిన్స్ కూడా చాలా బాగుంటుంది. కామారెడ్డి ప్రమోట్ చేస్తున్నందుకు చాలా సంతోషం అమ్మా. అంటే తెలిసింది చెప్తున్నారు సార్, అంతే. మీరు కూడా కామారెడ్డి కాబట్టి మీరు కరెక్ట్ అవుతారు, ఈసారి పోయినప్పుడు తింటారని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఇక బ్యాగ్ మాట్లాడితే ఇప్పుడు కేసీఆర్ కూడా తెలంగాణ అని ఏ ప్రాంతం వాళ్ళకి అభిమానం ఉండడంలో తప్పేం లేదు అంటాను. అది తప్ప అని ఒప్పాను కాదు. అట్లీస్ట్ దాని మీద అభిమానం ఉంటే దాన్ని డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తాము, డెవలప్ అవుతుంది. ముఖ్యంగా కామారెడ్డి వాళ్ళకి ప్రాంతీయ ప్రేమ అనేది ఎంత ఉంటుందో మొన్ననే తెలిసిపోయింది ఎలక్షన్ల. దాన్ని అసలు ఇంకా మళ్ళీ ఎవరు బీట్ చేయలేదు. కామారెడ్డి అభిమానం కంటే అప్పుడున్న పరిస్థితులు కొద్దిగా వేరు. ఎందుకంటే అక్కడ కొన్ని పరిస్థితులు అట్లాంటి క్రియేట్ అయినాయి, అక్కడ ఎన్విరాన్మెంట్ అట్లా క్రియేట్ అయింది. సో జనాలను అందరూ ఒక రకమైన అరాచకం ఎక్కువైపోయింది. ఈ అరాచకం వదిలించుకోవాలంటే ఏదో చేయాలని అనే దృఢమైన నిశ్చయంతో సంచలన నిర్ణయం చేసి రమణారెడ్డి గారిని గెలిపించి ఇద్దరు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్లు ఒక్కసారిగా రమణారెడ్డి గారిని హీరోని చేసేసారు. రమణారెడ్డి కామారెడ్డి ఫేమస్ ప్లేస్ ఫర్ ఇండియా లైఫ్. అవును. సో ఆ రేంజ్ లో మలుపు తిప్పేసి అసలు బీజేపీ ఎన్ని సీట్లు గెలిచిందన్న విషయం ఓ పక్కకు పోయింది రమణారెడ్డి గెలుపుతోని. వాస్తవం. సో సార్ 100 గ్రామాలలో వాటర్ ట్యాంకర్లు పెట్టించారట మీరు. సో డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్. ఎస్. సో మరి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఏమనిపించి పెట్టియాల్సి వచ్చింది? నేను యాక్చువల్గా కామారెడ్డి ఏరియా బహుశా తెలంగాణ ఏరియాలో వన్ ఆఫ్ ద డ్రాట్, అంటే నీళ్లు ఎక్కువ ఉండవు, అంత రాయి ఉంటుంది లోపల. బోర్వెల్ వేయాలన్నా 1000 ఫీట్లు పోవాలి, నదులు ఏమి లేవు, చాలా కష్టం. నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా మదర్ వాళ్ళతో అన్ని 100 ఎకరాల భూమి ఉండి అంతా ఉన్నా కానీ నీళ్ళకు భూమిలో నీళ్ళు రావు కదా. అలా పోతుంటే ఆ ఊరు అవతల 2 కిలోమీటర్ల దూరం బావి ఉంటుంది. బావి 12 మీటర్ల లోతు, కుండలు ఎత్తుకొని వాళ్ళు కష్టపడుతుంటే చూసి అలా చూసామన్నమాట. ఫస్ట్ నేను ఏమన్నా చేయాలంటే దేవుడు అన్ని అవకాశాలు కల్పించిన తర్వాత ఫస్ట్ ఏమన్నా వస్తే మా ఏరియాలో వాటర్ ఎక్కడ ఇబ్బంది ఉందా ఇవ్వాలనే కోరిక నాకు ఇప్పటి కాలం మీద కనిపిస్తుంది. మేము బిందెలు ఎత్తుకొని అలా వస్తుంటే ఎండల కాలు కాలితే ఇంట్లో నీళ్ళు అయిపోతే, నీళ్ళు లేకపోతే ఎంత అవస్థ ఉంటుంది అనేది తెలిసింది. సో అప్పుడు పరిస్థితులు ఇంకా వర్షాలు తగ్గిపోతున్నాయి, ఇంకా వర్షాభావ పరిస్థితి వచ్చింది. ఈ మధ్య కొన్ని వాటర్ అవి వచ్చినా ఈ బోర్వెల్లలో వచ్చే వాటర్ తాగడానికి అంత అనుగుణంగా లేవు. కాబట్టి ఆ ఊర్లో అట్లీస్ట్ ఇంటింటికి అన్నీ ఇప్పుడు ఊర్లో ఏదైనా సేవ చేస్తే ఈ గుళ్ళు ఎక్కువైపోయినాయి, సంఘాలకు గుళ్ళు ఎక్కువైపోయినాయి, ఇవన్నీ ఎక్కువైపోయినాయి. కానీ బహుశా నాకు తెలిసి ఒకటే అనుకుంటానమ్మా, వాటర్ ఒకటి తాగే నీళ్ళు కులాలకు మతాలకు అతీతంగా విలేజ్లో ప్రతి ఒక్కరికి చేరేటి. కాబట్టి ఇది విలేజ్ అందరికీ సంతృప్తి ఒకటి మిగులుతున్న ఉద్దేశం మీద నాకు పాత జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి చేయాలని చెప్పి ఎక్కడైతే విలేజ్లో వాటర్ ఇబ్బంది ఉందో ఆ విలేజ్లలో మనం ఇవ్వడం జరుగుతుందమ్మా. ముఖ్యంగా రూరల్ ఏరియాలో వాళ్ళు ఎక్కడో టౌన్కి పోయి క్యాన్లు తీసుకొచ్చి దాంట్లో బైక్ల మీద మోసుకొచ్చి చాలా అవసరపడతారు. కాబట్టి ఆ విలేజ్లో వాటర్ ప్లాంట్ ఉందనుకోండి, 3 రూపాయలు 4 రూపాయలు క్యాన్ తీసుకుంటారు. అట్లా ఇది తాగడానికి కాదు, ఈవెన్ స్నానం చేయడానికి కూడా వాడమని చెప్తున్నాను. ఎందుకంటే మన దగ్గర నీళ్లు ఆ నీళ్లు చేయడం వల్ల రియల్గా బాగుంటుంది. కాబట్టి అట్లా అని ఒక 100 విలేజ్లు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అమ్మా. అండ్ ఒక రైతు బిడ్డగా ఇప్పుడు మీరు అన్నారు నీళ్ళు అయితే మోసుకొచ్చేటోళ్ళం, నీళ్ళ కష్టాలు చూసారు, అట్లనే ఒక రైతు కష్టాలు కూడా చూసారు మీరు చిన్న ఉన్నప్పటి నుంచి. అవన్నీ చూసి అరే ఇట్లా కాదు ప్రభావి, మనం బయటికి పోయి మంచిగా చదువుకోవాలి, దాని తర్వాత వచ్చి ఊరికి ఏదో చేయాలి అన్న ఉద్దేశంలో మీరు ఎట్లయితే ఈ జర్నీని అంతా మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు వరకు సాధించారో, ఇప్పుడు మళ్ళీ వెనకకు వచ్చి మీరు సాధించాలనుకున్నది సాధించబోతున్నారు. మరి ఈ ప్రయాణంలో రైతు కోసం ఏం చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని గెలిపిస్తే? ముఖ్యంగా రైతు వెనకటి నుంచి ట్రెడిషనల్గా వలన వర్షం కామారెడ్డిలో వర్షాలు తప్ప వానకాలం పంటలు పండుతాయి, వేరే టైంలో పంటలు పండవు. ఆ వర్షాలు మొక్కజొన్న అలాంటివి పండిస్తారు. ఎక్కడైనా బోర్లు ఉంటే బోర్లు వేసేసి వరి పొలాలు ఈ వరి వండియడము అడ్డం పొడు అంటే వరి ఈజీ అయిపోయిందని చెప్పి వరి వండియడము, తర్వాత కొనేటప్పుడు ఇబ్బంది పడడం అది ఉంది కదా. ఇది ట్రెడిషనల్ పంటలు కాకుండా ఇది ఇప్పుడు అంటే ఏదైతే బయట అమ్మగలదు. ఇప్పుడు ఎవడన్నా కొనేది తయారు చేస్తే ఎవడన్నా తయారు చేసి కొంటాడు కదా. ఎవడికి అవసరం లేదు కొంటే మనం ఏం చేసుకో. అట్లాంటి ఇబ్బంది రైతు వ్యవసాయంలో అది ఇబ్బంది ఉంది. ఏదైతే బయట డిమాండ్ ఉందో అవసరం ఉందో దాన్ని పండిస్తే బాగుంటుందని. అంతకాకుండా ఈ హార్టికల్చర్ చాలా ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా స్టార్ట్ అయింది. దాని తగ్గట్టుగా నేను కామారెడ్డి ఏరియాలో ల్యాండ్ కూడా తీసుకున్నాము. అది ప్యూర్లీ అగ్రికల్చర్ ఫార్మర్స్ కొరకని ఒక ఫామ్ పెట్టినాము. అక్కడ హార్టికల్చర్ కొన్ని స్టార్ట్ చేసాం మోడల్ లాగా. కొన్ని ఫామ్ ఆయిల్ కానీ, కొన్ని పాపాయ కానీ, వాటర్ మెలన్ ఇలాంటి
చూపించాను అంత రైతులకు అన్ని Okay. మోడల్ తయారు చేసి అందరికి చూపించి ఇది కూడా చేయొచ్చు, మీరు వరి పొలం మీద ఎందుకు డిపెండ్ అవుతారు, మొక్కజొన్న మీద ఎందుకు, ఓకే. ఇలాంటి మినిమం వాటర్తోని పండించవచ్చు అని చెప్పి ఒక మోడర్న్ అగ్రికల్చర్ పద్ధతులు వాళ్ళకి చూపిద్దామని. రెండోది వీలైతే ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఆ పండించిన దాన్ని కూడా ఇమీడియట్లీ ఎస్ ఎగ్జాక్ట్లీ. మార్చుకో. ఈ రెండు విధాల తోడ్పడదామనే బలమైన కోరిక ఉంది. బహుశా కోరిక నెరవేర్దాని అనుకుంటున్నాను. డెఫినెట్లీ సార్, తప్పకుండా నెరవేరాలి, మీరు చెయ్యాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ రెండు అయితే కూడా. ఇన్ని సాధించిండ్రు, ఇంట్లో ఎప్పుడు సంతోషం దక్కింది, ఎప్పుడు మీకు మనస్తృప్తి చెందిండ్రు అని అడిగితే నిజంగా నాకే బాధ అనిపిస్తుంది ఫస్ట్. ఎందుకంటే ఒకదాన్ని మించి ఒకటి, ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. మీరు చేసినవి అన్నీ కూడా ఇప్పుడు దాకా మీ ప్రొఫైల్ చూస్తే అట్లే ఉంది. బట్ అయినప్పటికీ నేను ఒక మాట అడగాలనుకుంటున్నా, జీవితంలో ఏ పని చేసినప్పుడు, ఏది సాధించినప్పుడు మీకు దీనికోసం కదా నేనున్నది, ఇలాంటి పనులు చేయడానికి కదా నేను ఇంత పెద్దోడిని అయ్యింది అని మీకు ఎప్పుడు అనిపించింది? హైలైట్ ఆఫ్ యువర్ కెరియర్ అంటే ఏంది? ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టడం అనేది ఒకటి మరో, ఎందుకంటే ఒక స్టూడెంట్గా ఉండి ప్రొఫెసర్ వరకు ఎదగడం అనేది సంతోషకరమైన విషయం. ఒక ఎంప్లాయర్ కంపెనీలో పనిచేసి కంపెనీ పెట్టడం అనేది సంతోషకరమైన విషయం. ఎస్ ఇవన్నీ హ్యాపీ మూమెంట్స్. అందులో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మొన్న బహుశా కరోనా 2020లో కరోనా వచ్చి ప్రపంచమంతా ప్రపంచ జనాభా మాయమైపోద్దనే భయంకరమైన పరిస్థితుల్లో ప్రపంచమంతా హరిలో ఈ వ్యాక్సిన్ కొరకు మందు కొరకు ప్రయత్నం చేస్తున్న దాంట్లో మేము అంతకుముందే లెక్కలి 10 సంవత్సరాల ముందు నుంచి ఈ రీసెర్చ్ స్టార్ట్ చేసినాం. ఓకే. కామన్ మెడిసిన్ కాకుండా ఫార్మాలో ఈ వ్యాక్సిన్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటారు, మన బాడీలో ఉండే డిఎన్ఏ ఆర్ఎన్ఏ సంబంధించిన వ్యాక్సిన్. అంతకుముందు రీసెర్చ్ లక్కీలీ కలిసి వచ్చింది. ఈ అమెరికాలో ఉండే ఎంఐటి వాళ్ళతో మాకు 10 సంవత్సరాల ముందే కొలాబరేషన్తో కొన్ని మెటీరియల్ సప్లై చేసేవాళ్ళము. అనుకోకుండా మోడర్నా, ఫైజర్ వాళ్ళు ఈ కొత్త వ్యాక్సిన్ డెవలప్ చేసి 2 సంవత్సరాల లోపల అందించారు. మీరు ఇచ్చిండ్రు ప్రపంచం మంది వచ్చిన మోడర్నా ఫైజర్ వ్యాక్సిన్ కి సంబంధించిన కీ మెటీరియల్ ఆల్రెడీ మా దగ్గర ఉండే, దాన్ని డెవలప్ చేసి అది సప్లై చేయగలిగినది లైఫ్ లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్. మిలియన్స్ ఆఫ్ పీపుల్, కోట్లాది మంది మేము తయారు చేసిన ప్రొడక్ట్ ఉన్న వ్యాక్సిన్ వాడడం అనేది. ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఓన్లీ కంపెనీ ఎక్కడైతే తయారై బయటికి వచ్చింది, పేపర్లు వచ్చింది, ప్రపంచం అందరికి తెలుసు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ అమ్మా. ఒక ఊర్లో ఉట్టి ఆడవెరిగి అంత సైంటిస్ట్ జమ చేసి అడ్వాన్స్ టెక్నాలజీ చేసి అలాంటి వాళ్ళకి సప్లై చేయడం అనేది మరవలేని జీవితంలో. ఫైజర్ వ్యాక్సిన్ కి కావాల్సిన ఏదైతే ముడి సరుకు ఉందో దాన్ని తయారు చేసి బయటికి పంపిన ఏకైక కంపెనీ ఏంది అని అంటే సార్, ఏం సార్ దాని పేరు? సపాలా. సపాలా. ఓహో అదే పేరా? అదే పేరు. ఓకే. సపాలా ఆర్గానిక్స్ మాత్రమే కాదు, సపాలా ఫార్మస్యూటికల్ కంపెనీల సార్ వాళ్ళు తయారు చేసిన ముడిసరుకు ఏదైతే ఉందో ఇది కరోనా టైంలో బాగా పనికొచ్చింది. ఈ విషయాన్ని మనం పేపర్లో చదువుకున్నాం కానీ బట్ స్టిల్ ఎస్ సార్ ముందు కూర్చున్నప్పుడు డెఫినెట్లీ దాని గురించి ఒకసారి గుర్తు చేసుకోవాలి. సో ఇది సక్సెస్ఫుల్ మూమెంట్ అంటారు మీ లైఫ్లో. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ఇద్దరితో అయిపోలేదు, ఇది మొదలైంది. మొన్న వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి ఈ మెడిసిన్ అన్ని రకాల డిసీజ్ పనిచేస్తుందని మొదటిసారి మన బాడీలో ఉండే పర్సనలైజ్డ్ మెడిసిన్ ఈచ్ వ్యక్తి కొన్ని రకాలైన ఈ దశలో ఈ వ్యాధి రాబోతుందని ముందే నిర్ణయిస్తే దాని ప్రకారం మెడిసిన్ రెడీ చేస్తారు. మన బాడీలో ఉండే జన్యువుల ఆధారంగా చేసే మెడిసిన్ అనమాట. సో ఆ మెడిసిన్ తయారు చేయడంలో ఇది స్టార్ట్ అయింది. తర్వాత కూడా బహుశా చాలా రకాల మెడిసిన్ క్వాంటిటీ తగ్గించి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచి ఆరోగ్యం పెంచడానికి కొరకు బహుశా ఇది మా టెక్నాలజీ పూర్తి సహకరిస్తుంది. మేము కొలాబరేషన్లో కొన్ని కంపెనీస్తో కలిపి రాబోయే రోజుల్లో ఇది అద్భుతంగా ముందుకు పోతాం. మీరు ఇంకా చాలా చేయాలి, ఎందుకంటే రానున్న కాలంలో కూడా ఇట్లా రకరకాల వ్యాధులు చాలా వస్తాయి, ఎందుకంటే మనం పొల్యూషన్ తగ్గిస్తలేం కాబట్టి. సో వాటన్నిటికి కావాల్సిన మందుని తయారు చేయాలంటే ఇలాంటి వ్యక్తులు మన దగ్గర ఉండాలి చాలా మంది. మీరు నిజంగా ఒక భారతదేశానికి ఒక సంపద లాంటి వాళ్ళు మీరు. అంటే భారతదేశం ఏం సంపాదించుకుంది అంటే దాంట్లో మీరు ఒకరు, ఎంతో మందితో మీరు కూడా ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. ఫస్ట్ మీరు అసలు పాలిటిక్స్ ఎందుకు ఎంచుకున్నారు? పాలిటిక్స్ ఎంచుకోవడం అంటే ఇప్పుడు అపారమైన అనుభవం, ఇంతనో దేవుడు డబ్బులు ఇచ్చినాడు, కష్టపడడం. మన ఏరియా వేరే జపాన్ అన్ని సంవత్సరాల బతికనాల్లో పాలిటిక్స్ ఎట్లున్నాయి, ఆ జపాన్ అభివృద్ధి ఏం లేని రిసోర్స్ లేని జపాన్ కంట్రీ, ఐలాండ్ కంట్రీ అంత డెవలప్ అయ్యి అన్ని ఉన్న మనం ఇట్లా ఎందుకున్నామని చూసినప్పుడు కొన్ని రకాల కళ్ళకు కనిపించే విషయాలు మనం కళ్ళ ముందట ఉన్నాయి. అవి సింపుల్గా చేస్తే రాజకీయ నాయకులు, ఇప్పుడు ముఖ్యంగా రాజకీయ నాయకులు, రాజకీయం అనేది ఒక సర్వీస్ అండి, ప్రజలకు సేవ చేయడానికే వస్తారు. బట్ ఎంతమంది రాజకీయ నాయకులు సేవ రాజకీయం అనుకుంటున్నారు? అది సరే, రాజకీయ నాయకులు పక్కన పెట్టండి, కనీసం ఓటేసే వాళ్ళన్నా ఈ రాజకీయం అనేది సేవ అనే భావము, వీడికి ఓటేస్తున్నాం వీడు సేవ చేయాలని ఎవరైనా అడిగారా? అట్లా అడిగి తరిమి కొడితే అప్పుడు దేశం బాగుపడుతుంది, రాజకీయాలు బాగుపడతాయి. ఎందుకంటే ప్రజలు మర్చిపోయిన సేవ అనేది, రాజకీయాలు అంతకంటే మర్చిపోయారు. కాబట్టి ఇది ఆ మార్పు తీసుకొచ్చేసి ఇప్పుడు సరే రమణారెడ్డి, రాకేష్ రెడ్డి వాళ్ళు బీజేపీ నుంచి గెలిచారు, వాళ్ళు కూడా రెవల్యూషన్ తీసుకొచ్చారు. వాళ్ళకంటే ఏజ్లో పెద్దవాడిని అయినా రాజకీయం అనుభవం తక్కువ. అది బహుశా నేను అక్కడ జపాన్లో ఇక్కడ డిఫరెన్స్ చూశాను కాబట్టి తప్పకుండా దాన్ని ముందుకు తీసుకుపోతే నెక్స్ట్ భవిష్యత్తు యువతరాన్ని మేలుకొల్పచ్చు.
రాజకీయం అనేది దాన్ని సంపాదన కొరకే అధికారం కొరకు కాదు నాయన. మీ ఉద్దేశం ఏదైతే ఉందో అంటే రిసోర్సెస్ వైజ్ కావచ్చు, దేని ప్రకారంగా చూసినా కూడా జపాన్ కన్నా భారతదేశం చాలా పొటెన్షియల్ ఉన్న కంట్రీ. అయినప్పటికీ జపాన్ ఉన్నట్టుగా ఈ రోజు భారతదేశం లేదు అనే బాధ మీలో కలిగింది కాబట్టి మీరు పాలిటిక్స్లోకి వచ్చిండ్రు. ఈ విషయం చాలా క్లియర్గా అర్థమైంది. బట్ దీనికన్నా ముందు మీరు జపాన్లో ఉండి అంటే మీకు జపాన్లో తెలియని ఏం లేదు కాబట్టి, ఇప్పుడు జపనీస్ కూడా సార్ మాట్లాడతారు, ఇప్పుడు జెర్సేపు అయినాక మాట్లాడిపిస్తాను నేను. సో జపాన్లో మీరు ఉన్నారు కాబట్టి నాకై మాత్రం జపాన్ గురించి ఏమైనా అడిగితే ఒకటే తెలుస్తుంది. ఒకటి, మనుషులు తెల్ల ఉంటారు, రెండోది చాలా హెల్తీగా తింటారు, మూడోది చాలా రోజులు బతుకుతారు, అంటే 100 ఏళ్ళు బతుకుతారు అక్కడ జపాన్లో జనాలు అన్న విషయం నాకు తెలుసు. 100 ఏళ్ళు అంటే నన్ను కొడతారు. 85 సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళ లైఫ్. ఇప్పుడు వాళ్ళ లైఫ్ 85 అంటే 85 యావరేజ్ లైఫ్. నేను చిన్న ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు 100కి దగ్గర బతికేటోళ్ళు అనేటోళ్ళు, అంటే 100 దాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ 100కు దాటిన వాళ్ళు చాలా మంది. ఏడా దొరుకుతారు మనకి ప్రపంచ పటంలో అంటే జపాన్లోనే దొరుకుతారు. అంత హెల్తీగా తింటారంటారు. మీరు కూడా అట్లనే తింటుంటారా ఆడ ఉన్నప్పుడు? అంటే అక్కడ ఫుడ్ మనం ఏది పడితే అది దొరకదు కదా. అక్కడ ఫుడ్కి అలవాటు పడాలి కొంచెం. మొదట్లో మన వాళ్ళు జపాన్ సూషీస్ అవి బాగా తింటారు కదా. తింటారా మీరు? నాకు జపాన్లో ఉన్న ఫుడ్, జపనీస్ వాళ్ళు తినడానికి భయపడే ఫుడ్ కూడా నేను తింటాను. ఏంటిది అది? అంటే రకరకాల కొన్ని నత్తో అని ఉంటుంది. నత్తో అంటే ఏంటంటే అది బేసికల్గా మన శనగలు అనుకోరాదండి. శనగలను ఫర్మెంట్ చేస్తారు. ఫర్మెంట్ చేసి చిన్న కప్పలు చేసి నత్తో వెరీ ఫేమస్, వరల్డ్ ఫేమస్. అది మనకు తెలియదు. అదేమో 2 రోజులు ఫర్మెంట్ చేసిన తర్వాత అది ఇట్లా అంటే గమ్ము లాగా అయ్యి పేస్ట్ లాగా అవుతుంది. అవి ఏం చేస్తారంటే దాంట్లో వేసేసి బాగా కలుపుతారు. అంటే మనం పెరుగు తింటే మన కడుపుకు మంచిది అంటారు కదా, అట్లాగే నత్తు కూడా ఫర్మెంట్ చేయడం వల్ల అన్ని రకమైన హెల్తీ బ్యాక్టీరియా గ్రో అవుతాయి. అవి తినడం వల్ల ఆరోగ్యం మీద నత్తు అని ఫేమస్. అది జపాన్లో ఒక 30% మెంబర్స్ కూడా తినరు అది. అందులో నేను బాగా లైక్ చేస్తాను. నన్ను చూసి జపనీస్ కూడా ఆశ్చర్యపోతారు. సో నత్తు అని మీరు నెట్లో కొట్టే తెలుస్తుంది. నత్తు అని వెరీ ఫేమస్. అది ఫర్మెంటెడ్ చేసిన అనమాట శనగలు అనుకోరాదండి. అట్లాంటి ఫుడ్ కూడా తింటాను, అలవాటు పడిపోయాను ఆ సొసైటీకి. జపాన్ నన్ను ఏమైనా ఒరిజినల్గా చెప్పాలంటే భూమి మీద ఉన్న ఒక స్వర్గం లాంటిది జపాన్ నా అభిప్రాయం అండి. ఎందుకంటే జపాన్ చూసిన తర్వాత ప్రపంచంలో ఇంకా ఏ కంట్రీ అని చూడాల్సిన అవసరం లేదు. అందులో ఐస్ మైనస్ టెంపరేచర్ పోతుంది, హాట్ టెంపరేచర్ ఉంటాయి, కొండలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, అడవులు ఉంటాయి, దట్టమైన అడవులు ఉంటాయి, నదులు ఉంటాయి, సముద్రాలు ఉంటాయి. అలాంటి ప్లేస్ డిసిప్లిన్. ట్రైన్స్ బుల్లెట్ ట్రైన్ 50 సంవత్సరాలు నడుస్తుందండి. ఒక్క ట్రైన్ ఒక రోజు ఒకటే డైరెక్షన్లో ఒకటే ట్రాక్ మీద ఎవ్రీ 3 నిమిషాల కోటి 350 నుంచి 400 కిలోమీటర్ల స్పీడ్ పోతున్న ట్రైన్లు సేమ్ డైరెక్షన్లో పోతుంటాయి. మన దగ్గర నిన్న రావాల్సిన ట్రైన్ ఈ రోజు వస్తే కూడా గుద్దుకొని యాక్సిడెంట్లు అయిపోయిన పరిస్థితిలో 3 నిమిషాల కోటి సేమ్ పోతే అవి ఎట్లా మేనేజ్ చేస్తున్నారంటే ఊహించగలిగిరా? జపాన్ సో మరి మీలాంటి ఒక ఐడియల్ మ్యాన్ మాకు ఇప్పుడు ఒక లీడర్ గా నిలబడితే ఇందులో కొంత తేడా కనిపిస్తుంది అంటారా? భారతదేశంలో మీరు ఏదైతే జపాన్లో చూసి వచ్చినారో అలాంటివి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే శక్తిని, ఆ ఐడియాస్ ని ఇక్కడ మీరు పంచుకొని చేయగలుగుతారా? ఐడియా అంటే ఇప్పుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ జపాన్తో చాలా అసోసియేషన్ పెట్టి బహుశా ప్రపంచంలో ఏదైనా దగ్గర సంబంధాల కంట్రీ భారతదేశానికంటే అది ఒక జపాన్ ఒకటి. అందులో నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు చేస్తున్నాడు. బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తున్నారు. ఆయన చాలా ఉన్నాయి, దాన్ని తీసుకురావాలని ప్రయత్నం ఉంది. ముఖ్యంగా నేను రాజకీయాలకు, మీరు అడిగిన దానికి రాజకీయాలకు రావడానికి అదొక కారణం. ఎందుకంటే జపాన్లో చాలా సంవత్సరాల నుంచి చైనాతో చాలా సంబంధాలు ఉండేవి. ఆ సంబంధాలు కొంచెం ఈ మధ్య దెబ్బతిన్న తర్వాత వాళ్ళంతా ఇండియా వైపు చూస్తున్నారు. కాబట్టి ఇండియాకి మంచి అవకాశం ఇది. ఆ జాపనీస్ ఇండస్ట్రీస్ రావాలంటే ఇప్పుడు ఎందుకంటే ఇండివిజువల్గా వ్యక్తిగతంగా నేను కొన్ని ఇండస్ట్రీ తీసుకొచ్చాము, అది చేసాము. కాకపోతే ఏమైందంటే వ్యక్తిగతంగా చేసిన దానికి గవర్నమెంట్ తరపున అవ్వడంలో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ కలుగుతుంది కదా. సో గవర్నమెంట్ నిలబడి సార్ని గెలిపించినాం అనుకో, సార్ చాలా కంపెనీలు జపాన్ నుంచి మన దగ్గరికి పట్టుకురాగలుగుతారు. ఈ శక్తి ఉంది సార్కి. దానికి నరేంద్ర మోడీ గారు వాళ్ళ గవర్నమెంట్ కూడా సంపూర్ణంగా ఆ డైరెక్షన్ లో చూస్తుంది. నాలాంటి ఫ్లూయెంట్ గా జాపనీస్ మాట్లాడి జాపనీస్ రాయగలిగే జపాన్ కన్విన్స్. బీజేపీని ఎంచుకోవడానికి కారణం ఇది ఒకటి అంటారా? లేదమ్మా, బీజేపీని ఎంచుకోవడం అనేది నేను చెప్పిన పుట్టు పూర్వతరాల నుంచి నేను తాడోయ మండలి శబరిమాత ఆశ్రమం ముందు నుంచే పుట్టినప్పటి నుంచి రోజు ఒక 10 ఏళ్ళు రోజు పోతుంటే శబరిమాత కాలు మొక్కుతుంటే రోజు అట్లా ఉండేది. మాకు ఒక దేవతలాగా పూజిస్తాం. అలాంటి భక్తి భావాలన్నీ మా తల్లిదండ్రులు కూడా మొదటి నుంచి. అది ఒకటి మన సంస్కృతి సాంప్రదాయాలు దానికి ఉన్నది. దాంతో తగ్గట్టుగానే స్టూడెంట్ లీడర్ ఉన్నప్పుడు కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తగా 40 సంవత్సరాలు ఉన్నాను. ఆ తర్వాత
కొన్ని బీజేపీలో ఉన్న సీనియర్ లీడర్స్ సజెషన్తో బీజేపీలో కూడా జాయిన్ అయిపోయాను 1 ఇయర్ బ్యాకే. యాజ్ యాక్టివ్ మెంబర్షిప్ తీసుకున్నాను. కాకపోతే ఫ్రంట్ లైన్లో లేము. సో కాకపోతే నాకున్న పరిస్థితులు, వాతావరణం, మనకున్న దాని ప్రకారం బీజేపీ పర్ఫెక్ట్ సూటబుల్ అని నేను అనుకున్నాను. మొదటి నుంచి అందులో ఉన్నాను. ఇప్పుడు ఏదో అధికారాల కొరకు, డబ్బుల కొరకు మారాల్సిన పరిస్థితి లేదు. అందుకొరకని బీజేపీ పర్ఫెక్ట్. మరొకవేళ రేపు టికెట్ ఇవ్వకుంటే ఏంది పరిస్థితి? టికెట్ ఇవ్వకపోయినా చాలా సంతోషం. సేవా కార్యక్రమం అంటే నేను చెప్తా కదా, నేను చేసేది టికెట్ ఇవ్వకపోతే రాజకీయాలు నేను, ఎందుకంటే దేవుడు సఫిషియెంట్గా డబ్బులు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, సంతోషం, అన్ని నడిపిస్తున్నాం, కంపెనీ నడుస్తుంది, సర్వీసెస్ కంటిన్యూ అవుతాయి. సో దాని గురించి పెద్ద వరి లేదు. బట్ టికెట్ 100%, ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారము ఇవన్నీ వాతావరణం కలిసి దాంట్లో 100లో ఒక్కటి దాంట్లో నేను ఒక్కనే నా అభిప్రాయం. సో కాబట్టి అక్కడ పరిస్థితులు భవిష్యత్తు టికెట్ నాకు ఆటోమేటిక్గా వచ్చేదానికి అవకాశం ఉందని నా అభిప్రాయం. సో ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నారు. మరి కాన్ఫిడెన్స్ ఉండే ముందుకు వచ్చాను. ఎందుకంటే నేను ఇప్పటివరకు నిర్ణయం తీసుకున్న తర్వాత వెనుకకు పోలేదు. నిర్ణయం అంత తొందరగా తీసుకోను. జపనీస్ స్టైల్ ఇది. ఒక నిర్ణయాలు తొందరగా తీసుకోరు. తీసుకున్న మంచి అయినా చెడైనా కలిసి ఉండమని నేను నిర్ణయం తీసుకున్న తర్వాత అది జరిగి తీరాల్సిందని నా అభిప్రాయము. ఇది కూడా జరుగుతుందని బలంగా నమ్ముతున్నానమ్మా. అండ్ సోలార్ ప్యానెల్స్ గురించి మాట్లాడుకుంటే సార్, ఇవి కూడా మీరు ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి. సో వీటి చరిత్ర ఎట్లుండే, మీరు ఆ టైంలో ఎట్లా వర్క్ చేసారు వీటి కోసం? అంటే బేసికల్గా నేను టొయోటాలో నన్ను వాళ్ళు తీసుకోవడానికి కారణమే సోలార్ సెల్ టెక్నాలజీ. ఇప్పుడు సోలార్ సెల్ అంటే సిలికాన్ సోలార్ సెల్స్ అని ప్రపంచ ప్రసిద్ధి మొదటి నుంచి ఉన్నాయి. దానిలో ఇవన్నీ తర్వాత ఈ పెయింట్ వేస్తే కూడా, ఇప్పుడు కార్లకు పెయింట్ ఉంది, ఆ పెయింట్ వేస్తే కూడా సన్లైట్ అబ్జర్వ్ చేసి ఎనర్జీ తీసుకుని కార్ నడవాలనేది ఒరిజినల్ కాన్సెప్ట్ అనమాట. అయితే అది కొత్తగా డెవలప్ చేసినప్పుడు నేను లక్కీలీ అనుకోకుండా నేను పిహెచ్డి చేసింది ఆర్గానిక్ కెమిస్ట్రీ, అంటే ఆర్గానిక్ ఫోటో కెమిస్ట్రీ అంటారు. అంటే లైట్ పడిన తర్వాత ఇప్పుడు ఉన్నది ఆకు ఉంది, ఆకుల నుంచి మన పదార్థం తయారైంది విన్నారు కదా, సూర్యరశ్మి, ఫోటోసింథసిస్. ఆ ఫోటోసింథసిస్ లాంటి ప్రిన్సిపల్ ఉపయోగించి ఆ ఎనర్జీని ట్రాప్ చేయాలనేది ప్రిన్సిపల్ నాకు కరెక్ట్గా మ్యాచ్ అయింది. వాళ్ళు అడగడము, వాళ్ళు దట్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు సూటబుల్ అయితే పిలిచారు. అందులో పోయిన తర్వాత ఈ బేసిక్ టెక్నాలజీ స్విట్జర్లాండ్లో ఒక ప్రొఫెసర్ డెవలప్ చేశాడు. ఆ టెక్నాలజీని టొయోటాకి ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళ దగ్గర మనుషులు లేరు. నేను దాని బాధ్యత తీసుకొని స్విట్జర్లాండ్లో లాస్ట్ 20 సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ అడిగి పోవాలా, వాళ్ళతో డిస్కస్ చేసి ఆ టెక్నాలజీ అంతా టొయోటాకి ట్రాన్స్ఫర్ చేశాను. చేశాం. కానీ బట్ దురదృష్టం ఏంటంటే జపాన్లో కూడా ఈ ఫీల్డ్లో పనిచేసే మంది తక్కువ కెమిస్ట్రీలో. వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ఎవరు లేరు కదా, మరి ఏం చేద్దామంటే ఇండియా నుంచి కొంతమంది పిలిచాం. బట్ వీళ్ళకి ఫుడ్తో ప్రాబ్లం, లాంగ్వేజ్ ప్రాబ్లంతో వాళ్ళు అక్కడ ఉండలేకపోతే ఇదంతా తలనొప్పి ఎందుకు, ఇంకా మనమే ఇండియాలో కంపెనీ పెడతాం, మీకు కూడా పనిచేసే ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళు ఆడికి పిలిచి పని చేయించే బదులు ఇక్కడే కంపెనీ పెట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకు ఏం చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టైఅప్ చేయించి ఐఐసిటి ఉంది కదా ఇక్కడ తార్నాకల్, దాంట్లో అంటే నేను పిహెచ్డి మొదట్లో అందులో జాయిన్ అయినాను. దాంట్లో సోలార్ సెల్ చేశాను. చాలా మంది సైంటిస్ట్ జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ తల ఉద్యోగాలు అయ్యారు. వాళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చినాము. భారతదేశంలో ఈ డై సెన్సిటైజ్డ్ సోలార్ సెల్ అనే కాన్సెప్ట్ మొదటిసారి నేనే ఇంట్రడ్యూస్ చేశాను. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా సహకరించింది. చేశాము. చాలా మంది సైంటిస్టులు ఇప్పటికీ చాలా దాంట్లో పనిచేస్తున్నారు. సో ఆ టెక్నాలజీ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉందమ్మా, పూర్తిగా కమర్షియలైజ్ కాలే. అదేంటంటే మనము గ్లాస్ విండోస్ కూడా కలర్ విండోస్ పెడితే కూడా కలర్ అనేది ఏంటంటే లైట్కి సంబంధించిన విషయం. కలర్ వేస్తున్నామంటే లైట్ రాకుండా ఆపుతున్నాం. అంటే ఆపే బదులు ఆ లైట్ పడిన తర్వాత ఆ కలర్ అబ్జర్వ్ చేసి ఎనర్జీ బయటకి ఇస్తుంది. అంటే డిపెండ్స్, మనం వేసే కలర్ ని బట్టి లైట్ అబ్జార్బ్ చేయాలా, ఆపాలా ఎక్కువ చేయాలి లేదు. కలర్ ప్రతి కలర్ లైట్ అబ్జర్వ్ చేస్తుంది. నల్లది పూర్తి చేయాలి, ఎంత పర్లేదు. దాన్ని ఏం సర్క్యూట్స్, చిన్న సర్క్యూట్స్ పెట్టి వాళ్ళకి ఇలా పుట్టిన ఎలక్ట్రాన్స్ అని తీసుకొని బ్యాటరీలో ఛార్జ్ చేస్తారు. సోలార్ సెల్లే, కాకపోతే చిన్న పెయింట్ తో నడిపించే టైప్. అలాంటి సోలార్ టెక్నాలజీ మొదటిసారి ఇంట్రడ్యూస్ చేసింది. చాలా సంతోషం. చాలా మంది పబ్లిక్ చేసి, నాకు కూడా అందులో 40 పేటెంట్ పబ్లికేషన్స్ ఉన్నాయి, పేటెంట్స్ కూడా ఉన్నాయమ్మా. వండర్ఫుల్ సార్ అసలు నిజంగా. అయితే మరి ఈసారి ఈ ఎలక్షన్స్లో నిజంగా ఒక్కొక్క టికెట్ కోసం చాలా పోటీ నడుస్తుంది సార్. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న జైరాబాద్ టికెట్, మీరు అంటున్నారు కదా చాలా కాన్ఫిడెంట్గా జైరాబాద్ టికెట్ నాదే అని చెప్పి, దానికోసం చాలా మంది పోటీగా ఉన్నారు లైన్గా కదా. మరి ఈ పోటీని తట్టుకొని మీరు నిలబడి మీరు టికెట్ సంపాదించుకుంటా అనే కాన్ఫిడెన్స్తో పాటు స్పెషల్ పాయింట్ ఏందో చెప్పుండ్రు, అంటే ఇందుకు నాకు టికెట్ ఇవ్వాలి మీరు అని చెప్పాను కదా. ఇప్పుడు టికెట్ల కొరకు ఏదో ఇట్లా పైరవి చేసేది కాకుండా బీజేపీలో ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ఉంటుంది. వేరే దాంట్లో ఇప్పుడు వేరే పార్టీలో అయితే సీనియర్ లీడర్ని పట్టుకొని వెనకాల 4 మాట తిరిగితే ఆయన అరే మనకు ఆయనకు టికెట్ ఇచ్చేయరా అని అంటాడు. ఈ పార్టీలో ఇట్లా అంటారు, ఈయన అధిష్టానం తీసుకుపోతాడనే
బట్ బీజేపీలో అట్లా ఉండదమ్మా. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఉన్నారు, వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఇంతకుముందు ఏం చేసినారు, రేపు ఏం చేయబోతారు, అది వాస్తవమా అని సర్వేలు చేస్తారు. ఇక్కడ స్టేట్ లెవెల్ లీడర్షిప్ అంతా రిపోర్ట్ తయారు చేస్తుంది, సెంట్రల్ పోతుంది, సెంట్రల్లో పార్లమెంటరీ కమిటీ కూర్చుంటుంది, ఇవన్నీ నిర్ణయాలు చేసి రిపోర్ట్లు వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది అంతా విని నిర్ణయం చేస్తారు. అంత ఆషామాషిగా నిర్ణయాలు జరగవు కాబట్టి. సో ఏ బ్యాక్గ్రౌండ్ చూసినా నాకు తెలిసిన వరకు 30 మంది చూసాము బయోడేటాలు. బహుశా కొంతమంది పేర్లు ఆల్రెడీ పబ్లిక్లో పేపర్లు కూడా వచ్చినాయి. మరి బయోడేటాలు చూస్తే సరే రాజకీయాలు ఉన్నారు లాంగ్ బ్యాక్, నేను వాళ్ళు ఏమి అనట్లేదు, బట్ డెవలప్మెంట్ చేయని స్కోపు నేను చేయబోతానని చెప్పట్లేదు, చేసినాను కాబట్టి దీన్ని ఫర్దర్ ఎక్స్టెండ్ చేద్దామని చెప్తున్నాను. కాబట్టి బహుశా నాకు ఆ విధంగా వస్తుందనేది నాకు జాపాన్లో ఉన్న అవకాశాన్ని కూడా పలుకుబడి పరంగా చూస్తే మీకు ఒక రైట్ కొట్టేయచ్చు. కానీ మీ బలగం కూడా అంటే మీ కాన్ఫిడెన్స్ ఎట్లుంటుంది అని అంటే మీరు మాట్లాడుతుంటే రేపు మనకు టికెట్ వచ్చిందంటే ఈ పార్టీోడు ఆ పార్టీోడు అనేది ఏం ఉండదు, అన్ని పార్టీలు మనకే ఓటేస్తారు, అందరికీ మనమే ఇష్టం అన్నంత కాన్ఫిడెన్స్ తో ఉంటారు. నేను కదా మీ ఆయన ఒకసారి అడిగి కామారెడ్డి ఏరియాలో ఎల్లారెడ్డి ఏరియాలో ఏమనుకుంటున్నారు ప్రజలు వాళ్ళు చెప్తారు, ఎల్లారెడ్డి వస్తే ఇట్లుంటుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. బహుశా ఆయన అడుగుతూ చెప్తారు ఒకసారి మీకు. నేను అడుగుతా సార్, కానీ ఇప్పుడు జనాలకు మీరు చెప్పుండ్రి అంటే జనాలు చెప్తున్నారు కదా. ఇప్పుడు చాలా మంది నాకు స్వయంగా ఫోన్ చేసి మాది ఈ పార్టీ చేసినాం, లాస్ట్ టైం ఆ పార్టీ చేసినాము, బట్ బీజేపీ అంటే మాకు అభిమానము, మోడీ గారు అంటే అంతకంటే అభిమానము, మీరంటే అసలు ఇక అంతే లేదు, కాబట్టి కలిసి చేసేద్దాం, మీరు రావాల్సిందే సార్ అని చెప్పి 2 కాన్స్టిట్యూన్సీలో సంపూర్ణమైన మద్దతు అన్ని పార్టీలు ప్రకటించారు. సో అలా జైరాబాద్ ఏరియాలో ఆ మధ్య కూడా వెళ్ళాను. చాలా మంది బీజేపీ కార్యకర్తలు, చాలా అమోఘమైన ఎనర్జీ ఉన్న యంగ్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ చూసినప్పుడు కూడా మొన్న ఎలక్షన్లో కొంచెం ఇబ్బంది పడ్డట్టున్నారు. వాళ్ళు కూడా అందరూ వచ్చేసి మనస్ఫూర్తిగా మద్దతు ప్రకటించారు. బహుశా టికెట్ రావడమే నెక్స్ట్ ఇక ఆటోమేటిక్గా మొత్తం అంతా గెలుపు మనదే అనేది నాకు బలమైన నమ్మకం ఉంది. అది రేపు జరగబోతుంది కూడా. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. మరి ఒక్కసారి జపనీస్ మీరు మాట్లాడుతున్నా. జపనీస్ అంటే జపాన్ లాంగ్వేజ్ బేసికల్ గా చాలా అదేదో అనుకుంటారు, బట్ జపాన్ లాంగ్వేజ్ చాలా ఈజీ అమ్మా. నేను జపాన్ ఎట్లా నేర్చుకోవాల్సింది అంటే, నేను అనుకోకుండా జపాన్ పోయినాను. అనుకోకుండా అంటే మా ప్రొఫెసర్ పోయినాను. ప్రొఫెసర్ అక్కడ ఉన్న తర్వాత యూనివర్సిటీలో పోయిన తర్వాత చాలా మంది రీసెర్చ్ స్టూడెంట్స్ ఉంటారు అక్కడ. నేను పోస్ట్ డాక్టర్లు అనమాట, పిహెచ్డీ చేసిపోయినాను కదా. చాలా మందికి వాళ్ళకి స్టూడెంట్లకు చెప్పాలమ్మా రీసెర్చ్. చెప్పేటప్పుడు వాడు ఒక్కడు ఇంగ్లీష్ మాట్లాడు, నేను జపనీస్ రాదు. ఇక మన మూగ భాషతోని సైగలతోని కొద్ది రోజులు నడిపించాం. ఈ సైగ ఎన్ని రోజులు అని చెప్పేసి అయితే అప్పుడు మనం పిల్లలు వాళ్ళు 16 గంటలు పని చేసాం, మనం 18 గంటలు పని చేసాం, వాళ్ళు 18 చేస్తే మనం 20 గంటలు పని చేసామని ప్రూవ్ చేసాం కదా. పిల్లలందరూ సరెండర్ అయిపోయినారు. జపనీస్ పని చేసే వాళ్ళంటే చేతులెత్తి నమస్కరిస్తారు. మనం వాళ్ళు చేసానికంటే ఎక్కువ చేసినాం. అందుకొరకే నేను అక్కడ పని చేసి సర్వైవ్ కావడానికి కారణం ఏంటంటే, మన పని చేసే వాళ్ళు, నమ్మకమైన వాళ్ళు, మాట చెప్పి తప్పని వాళ్ళు అంటే వాళ్ళు ప్రాణం ఇస్తారు. సో అందుకే ఆ కంట్రీ అట్లా ఉందమ్మా. సో పిల్లలు కూడా నన్ను చూసిన తర్వాత అరే మనకు బాస్ లాగా ఉండదు, రీసెర్చ్ నేర్చుకోవడానికి నా దగ్గర చాలా పని చేసేవారు, అక్కడ తింటుండే అక్కడే వంటుండే, ఫ్యామిలీ ఇక్కడ 1 year వదిలిపెట్టేసి ఒక్కనే ఉన్నాను నేను ఆడ, పిల్లలతో అట్లాగా ఉన్నాను. అయితే అట్లా 1-2 months ఇక పిల్లలు నాకు రోజు అంటే కొన్ని తిట్లు కూడా నేర్పారు అనుకోండి. అంటే జపనీస్ తిట్లు. ఎందుకంటే జపనీస్ తిట్లు పిల్లలు ఎట్లుంటారు యూనివర్సిటీలో, వాళ్ళు పొరపాటున ఒకటి ఏదో నేర్పేవాడు, నేను ప్రొఫెసర్ అంటే అరే ఈ తిట్లు అవి ఎందుకు నేర్చుకున్నామని అంటే వాళ్ళు అట్లా ఫ్రెండ్షిప్లో చాలా నేర్చుకున్నాం. ఒక 3 months జపనీస్ ఫ్లూయెంట్గా మాట్లాడడం వచ్చేసింది. రోజు వాళ్ళతో ఉంటాను కదా. ఇప్పుడు జపనీస్ లాంగ్వేజ్ నిజంగా నేను చూస్తే చాలా, ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మన దగ్గర 10th class ఇప్పుడు ఊర్లలో మీరు ఊరిస్తారు కానీ జపనీస్ అయితే మాట్లాడతలేరు. జపనీస్ మాట్లాడతాం. అదే కొన్నిచ్చివా అంటే కొన్నిచ్చివా అంటే హలో అన్నట్టమ్మా, హలో అన్నట్టు, అదే మరి కొనిపిస్తావా అన్నట్టు లాంగ్వేజ్ ఉంటుంది. బట్ చాలా పదాలు వెరీ సిమిలర్ టు మన జపనీస్ లో చెప్పండి సార్, నా గురించి కానీ లేకపోతే ఏదైనా సుమన్ టీవీ గురించి అని చెప్పండి. నా గురించి నేను చెప్తాను, మీ గురించి చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ నాకు తెలాలి కదా. సుమన్ టీవీ గురించి చెప్పండి మామూలుగా. నేను నా ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. చెప్పండి సార్. వతషి వా రెడ్డి తోమోషిమస్. వతషి వా రెడ్డి తోమోషిమ అంటే నేను రెడ్డి, నా పేరు రెడ్డి అని. అచ్చా, మరి ఎల్లారెడ్డి వినిపించలేదు ఏందని నేను అదే షాక్ అవుతున్నా. నేను నా పేరు అని చెప్పాను. ఓకే, రెడ్డి అన్నాను. ఓహో మర్చిపోయాను కదా. జనరల్ గా జపాన్ నా పేరు మర్చిపోలే. జపాన్ లో జనరల్ గా ఫుల్ పేరు పెట్టి పిలవరమ్మా, ఫ్యామిలీ నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు రెడ్డి అని మామూలుగా కొన్ని కార్పొరేట్ కంపెనీస్ లో సర్నేమ్ పెట్టి పిలుస్తారు. జపాన్ లో కూడా ఆ కల్చర్ ఉంది. జపాన్ లో రెడ్డి అని పిలిచేవారు, ఎందుకంటే రెడ్డిలు ఎవరు లేరు కదా. హైదరాబాద్ రెడ్డి అని పిలిచి 60 మంది వలుకుతారు. జపాన్ అది లేదు కదమ్మా, అందుకొరకు రెడ్డి అనేవాళ్ళు. సాన్ అంటారు మనము.
సాన్ అంటే జపాన్ చాలా పొలైట్ లాంగ్వేజ్ అమ్మా. ఓకే. కొన్నిటికి లాంగ్ ఉంటుంది, దాని మీనింగ్ ఉండదు. అండి అంటాం కదా ఫర్ ఎగ్జాంపుల్, ఏమండి అంటాము, గారు అంటాం కదా, ఏమంటే దానికి ఇంత పొడి ఉంటుంది దానికి. సో అలాంటి కొన్ని యాడ్ చేస్తారు అట్లా పదాలు. సో జపాన్ ఇస్ వెరీ పొలైట్ లాంగ్వేజ్. సో దానికి అట్లా రెడ్డి సాన్ అంటారు. మీ ఇంట్లో అందరికి వచ్చా జపనీస్? మా అమ్మాయి మిడిల్ స్కూల్ వరకు చదివింది అక్కడే. మీ వైఫ్ వచ్చా? ఆమె మాట్లాడుతుంది, అర్థం చేసుకుంటే. కానీ వాళ్ళు ఏదో ఇప్పుడు మాట్లాడడానికి అవకాశం లేదు రోజుగా. ఎప్పుడైనా జపనీస్ వాళ్ళు వచ్చినప్పుడు ఫోన్ లో మాట్లాడి వాళ్ళకి కొంతమంది దోస్తులు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడినప్పుడు జపనీస్ లో మాట్లాడే తెలంగాణ తెలుగు స్లాంగ్ అలవాటు పడ్డోళ్ళము. మా ఇంట్లో తెలుగు మాట్లాడడానికి అలవాటు పడతాం. మరి తెలుగు మాట్లాడడం విని అక్కడ జపనీస్ వాళ్ళు ఏమనేటో వాళ్ళకి ఏమన్నా కొంచెం అర్థమయ్యేదా? మా తెలుగు వాళ్ళకి ఏమర్థమైంది? అయితే విచిత్రమైన విషయం ఏంటంటే, నా తెలుగు కాదు, నా జపనీస్ వాళ్ళకి అర్థమయ్యేది కాదు. చాలా స్పీడ్ మాట్లాడతాయి. వీడు ఇంత ఫ్లూయెంట్ గా ఎట్లా మాట్లాడుతున్నాడు జపనీస్ అనేది. వాళ్ళు కొంచెం మీరు విన్నారు కదా, చాలా స్పీడ్ గా మాట్లాడతాను. అది జెనెటికల్ గా వచ్చిన. అయితే నేను జపనీస్ మాట్లాడితే వాళ్ళు క్యాప్చర్ చేయడానికి ఇబ్బంది పడేవాళ్ళు, అంత స్పీడ్ గా మాట్లాడేవాడిని నేను. ఇంత డామినేషన్ ఏంటి సార్ మీది? వాళ్ళ దేశానికి పోయి వాళ్ళని డామినేట్ చేసి. అంటే పర్లేదమ్మా, చెప్తే కదా, వాళ్ళు పనిచేసేవాడు నమ్మకమైన వ్యక్తికి చేతులెత్తి నమస్కరిస్తారు. ఎవడో మన బాస్ ఉంటాడు, నమ్మకమైన వ్యక్తి ఉంటే అట్లా. జపనీస్ వాళ్ళు చాలా మంది అంటారు ఈ వైట్ స్కిన్ మీరు అన్నారు కదా, బయట వాళ్ళు. కానీ బట్ అట్లా లేదమ్మా, మన జపాన్ పోగానే ఇట్లా అనేవాళ్ళు. ఓ ఇండియా అనగానే ఇట్లా అనేవాళ్ళు. అంటే ఏమంటే చాలా తెలివైన వాళ్ళు అని. తెలివైన వాళ్ళన్నా ఇట్టిట్ట అంటే నేను అప్పటి నుంచి తిడదాం అనుకుంటున్నా. ఇంకా లేదమ్మా, బ్రెయిన్ ఉన్న వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు, మ్యాథమెటిక్స్ కనిపెట్టిన వాళ్ళు, జీరో కనిపెట్టిన వాళ్ళు, మీరు 20x20 చదువుకునే వాళ్ళు, ఎక్కాలు చదువుకునే వాళ్ళని బలంగా నమ్ముతారు. అట్లా అని జపనీస్ వాళ్ళు బాగా లైక్ చేస్తారు, పనిచేసే వాళ్ళని ఇంకా లైక్ చేస్తారు. సో దానివల్ల నేను జపాన్ సొసైటీలో భాగం అయిపోయినా. బేసిక్గా మీతో మాట్లాడిన తర్వాత నిజంగా చెప్తున్నా కదా, నేను ఒక పెద్ద మనిషితో కూర్చొని మాట్లాడుతున్నా అన్న ఫీలింగ్ నాకు లేకుండా మాట్లాడే శక్తి మీకు ఉంది సార్. బేసిక్గా అంటే యూత్తో కలిసిపోగలుగుతారు, పిల్లలతో కలిసిపోగలుగుతారు. ఏ ఏజ్ గ్రూప్ అయినా ఎవరైనా వాళ్ళ స్టేటస్తో సంబంధం లేకుండా మీరు కలిసిపోయే వ్యక్తి అన్న విషయం నాకు చాలా బాగా అర్థమైంది. సో నేను అడగాలనుకుంటున్నది ఏంటంటే, ముఖ్యంగా జైరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో మిమ్మల్ని గెలిపించిన తర్వాత యూత్కి మీరు చేయబోయేది ఏంటి? అదేనమ్మా, జైరాబాదు వన్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీలు. జైరాబాద్ ఒకటి చాలా వెనకబడదు. ఎందుకంటే కర్ణాటక, మహారాష్ట్రలో బాళ్ళు ఉండడము. నేను ఈ మధ్యన తిరిగాను. ఇంతకుముందు ఉన్న వాళ్ళు మరి ఎందుకు మర్చిపోయిన కాన్స్టిట్యున్సీని అసలు కాంటాక్ట్ చేసినా మనం లీడర్స్ అని మర్చిపోయినా తెలియదు. చిన్న చిన్న విలేజ్లో, పెద్ద టౌన్లలో రోడ్డు లేవు, ఆటో కూడా పోలేని పరిస్థితి. చాలా ఘోరంగా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం, ఇండస్ట్రియల్ కానీ చాలా. బట్ అగ్రికల్చర్లో చాలా మంచి అంటే అవుట్పుట్ ఉంది అక్కడ. సో అక్కడ దురాదృష్టం ఏంటంటే, కొంచెం మరి ఇంతకుముందు లీడర్స్ ఎందుకు కానీ, బట్ అక్కడ చేయడానికి చాలా స్కోప్ ఉంది. వన్ ఈజ్ ఫస్ట్, జైరాబాద్ ఏరియాలో నీమ్స్ అని నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని ఒకటి పెట్టినారు చాలా సార్లు. దాన్ని డెవలప్ కాలే, కొన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి. అటువంటి దాంట్లో ఇండస్ట్రీ తీసుకురావడానికి మంచి స్కోప్ ఉంది. అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంది కాబట్టి జపాన్లో ఉండే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అక్కడ పెడితే ఈ అగ్రికల్చర్ అవుట్పుట్ అంతా మనం దూరాదమ్మా. ఇప్పుడు టమాటాలు ఉన్నాయి, టమాటాలు రూపాయి కిలో అమ్మక బర్రెలకు వస్తారు, అవి వచ్చే రూపాయి కిలో కూడా. బట్ అదే కెచప్ సంవత్సరం పొడుతా చిన్న డబ్బా కొనుక్కుని 100 రూపాయలు కొంటాం. ఈ టమాటాలు కెచప్ చేసుకుంటే అయిపోతుంది కదా, టమాటాలు బాగా వండినప్పుడు. ఆ చిన్న టెక్నాలజీ అంటే అది తీసుకొస్తాం, మన దగ్గర వండిస్తారు. అట్లాంటి చాలా ఉన్నాయి. ఆలుగడ్డలు చిప్పు, పింగిల్ చిప్పు ఏమో చిప్పులు ఉంటాయి కదా, స్ప్రింగిల్స్. ఎస్, చిన్న ఆలుగడ్డలు 5 రూపాయల కిలో, స్ప్రింగిల్ చిప్ ఎప్పుడు 100 రూపాయలకు డబ్బా. మరి దాన్ని ఏముంటుంది, మార్గడ్డలు చిప్ చేసి ఏదో చిన్న టెక్నాలజీ ఉంటుంది. అది అంత దురాదృష్టకరమైన పరిస్థితి ఎందుకున్నాం, అది తీసుకురావచ్చు కదా. సో అలాంటి ప్రయత్నం చేయగలిగితే చాలా స్కోప్ ఉంది. అది ఇండస్ట్రియల్ డెవలప్ చేయొచ్చు, అది చేయొచ్చు. ముఖ్యంగా నేను ఏమాలుస్తున్నాను, జైరాబాద్ ఏరియాలో ల్యాండ్ ఉంది, రిసోర్స్ వస్తుంది, అగ్రికల్చర్ అవుట్పుట్ ఉంది. ఇదంతా బయట ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. బయట ప్రపంచాన్ని ఆ ఏరియా ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ మధ్య అంటే ముఖ్యంగా అటువైపు మనకి చెరుకు కూడా బాగా వండుతుంది కాబట్టి, ఈ మధ్య మీరు ఏనుంటే సార్, మొలాసిస్ అనే మెటీరియల్ ని బాగా అమ్ముతున్నారు. అంటే ఇది ఫ్రక్టోస్ కి పోకముందు వచ్చే ముందు ఏదైతే మెటీరియల్ ఉంటుందో చెరుకు నుంచి తీసినప్పుడు, ఆ మొలాసిస్ చాలా హెల్దీ, షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఆ ఫామ్లో కూడా అమ్ముతున్నారు కొందరు. సో ఇది కూడా రానున్న కాలంలో జనాలందరికీ తెలిస్తే, నిజంగా చెప్పాలంటే ఆ కాన్స్టిట్యుయెన్సీలో దానికి సంబంధించిన ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నా కూడా అసలు మామూలుగా కాదు, అసలు రైతులు ఫుల్ రిచ్ అయిపోతారు.
దురాదృష్టకరమైన విషయం ఏంటంటే ఉన్న షుగర్ ఫ్యాక్టరీనే మూసేసిన ఈ మధ్య విన్నారు లేదు. అవునవును. ఏరా వాళ్ళు ఒక షుగర్ ఫ్యాక్టరీ మించేసి 9 కోట్ల రూపాయలు బాకీ పెట్టేసి తప్పించుకొని తిరుగుతున్నారు. వేల కోట్ల రూపాయలు ఇండస్ట్రీ గురించి పొదాసమైన స్పీచ్లు ఇచ్చి డావోస్ బీవోస్ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఉన్నాయి మూసేసుకోవడం దురాదృష్టము. మనం అయినప్పుడు చాలా అది బాధ తెప్పిస్తామని చెప్పి గత ప్రభుత్వం కూడా అన్నది చెప్పిరి అన్ని అయినాయి కానీ మరి ఏందో అదేనండి. మరి. ఇప్పుడు గడిచిన ప్రభుత్వాలలో కూడా ఉన్నాయి మూసుకునే ఇప్పుడు చూపించట్లేదు. కొత్త ఇండస్ట్రీ తీసుకొస్తాం అందరూ పబ్లిక్ చూడాలా, పెద్ద హెడ్ లైన్స్ రావాలా, వీళ్ళు చేసిన గొప్పలు చెప్పుకోవడానికి అండ్ తప్ప. అట్ ది సేమ్ టైం నేను ఏ పార్టీదైనా సమానంగా మాట్లాడుతా సార్. ఇది ఒకటి ఉన్నది మరి మనకి. ఇప్పుడు గత ప్రభుత్వము చెరుకు ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పేసి మాట ఇచ్చారు, వాళ్ళు తప్పినరు. అట్ ది సేమ్ టైం అరవింద్ గారు పసుపు బోర్డు అన్నారు. అండ్ ఇంకొకటి ఏం సార్, అదేదో ఇంకో బోర్డు అంటే పసుపు బోర్డు తెచ్చినారు కదా, అంటే పేపర్ల మీద కాదు సార్, రైతుల దగ్గర కూడా అది అది కొంచెం ఓవర్ నైట్ లో ఇప్పియాలి. ఏమో అబ్రకత అబ్రా అని తెల్లవరకలు ఇట్లా నిలబెట్టేది కాదు కదా, అది వస్తుంది. కాదు ఆల్రెడీ కానీ- వచ్చింది, లాస్ట్ కు పార్లమెంట్ లో పాస్ చేసినారు, అది రావాల్సిందే కదా. సో మాకు అట్లా వస్తే వచ్చినట్టు కాదు, మాకు రైతుల నుంచి వినిపించిందంటే వచ్చినట్టు. మళ్ళీ ఇప్పుడు గెలిపి అది ఎప్పుడు జరుగుతుంది? ఖచ్చితంగా చేస్తాడు. అంతే అంటారా? ఇప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఎందుకంటే నేను మొన్న ఎల్లారెడ్డి దగ్గరన ఎక్కడనో ఒక ఊరికి పోయినప్పుడు ఆడ కొంతమంది రైతులతో మాట్లాడినప్పుడు అన్నారనమాట, సార్ చెప్పే పసుపు బోర్డు మేము అందరం సంబరాలు అయితే వేసుకున్నాం కానీ ఇంకా దాని ఎఫెక్ట్ ఏం కనబడతలేదు మాకు అన్నారు. అమ్మా మనం ఎక్కడ మొదలు పెట్టినాము, ఏడ పెరిగినాము. 3000 సంవత్సరాల కింద భారతదేశ ఖ్యాతి ప్రపంచం అంతా ఉండే. 3000 సంవత్సరాలు మన హిస్టరీ అంతా ఇటు పోయిందో తెలియదు. 2000 ఏళ్ళలో అయితే అడ్రస్ లేకుండా పోయినాం. తర్వాత వీళ్ళు వచ్చిండ్రు, మొగోళ్ళు దండయాత్ర చేసిన, దేశం అంతా ప్రపంచం అంతా దండయాత్ర చేసి దేశాన్ని నాశనం పట్టించి తర్వాత ఇప్పుడు మళ్ళీ మేల్కొన్నాం కదా. ఒక్కొక్కటి ఓవర్ నైట్ రావు కదా. ఇప్పుడు చూశారు కదా, లాస్ట్ 10 నెలల గ్రోత్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. పసుపు బోర్డు కూడా నిర్ణయం చేసింది అక్కడ ఉంది. ఎందుకంటే పసుపు మన దగ్గరనే కాదు కదమ్మా, భారతదేశంలో ఇంకో ప్రదేశంలో వాళ్ళని కూడా కన్విన్స్ చేయాలి. అది మీరు తెలంగాణలో పసుపు బోర్డు పెడితే వాళ్ళు పసుపు ఇటు దాకా తేలేరు కదా, కొన్ని ఇబ్బందులు ఉంటాయమ్మా. ప్రాక్టికల్గా ఆలోచించాలి. బట్ ఆయన ప్రామిస్ చేసిండు, దాని కూడా సీవర ప్రయత్నం చేసిండు. భారత ప్రభుత్వం కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. బహుశా అనుకున్న ముందు పెడతారా, దాని గురించి పెద్ద అసలు ఎఫర్ట్ చేస్తురా లేదనేది ముఖ్యమమ్మా. ఇప్పుడు చెప్పాం కదా, ప్రయత్నం చేస్తే ఏదో జరగబోతుంది. ప్రయత్నం చేయకపోతే ఇప్పుడు మా నారాయణ ఖేడ్ జైరాబాద్ ఏరియాలలో ప్రయత్నం చేసిన పాపన పోలే వాళ్ళు. రోడ్ వేయడానికి ఏముందాం, ప్రైవేట్ ఎవడని అడుకొచ్చుకుంటే పైసలు ఇచ్చేది రోడ్ వేసుకునొచ్చు. నారాయణ ఖేడ్ ఏరియాలో సురేష్ షెట్కార్ పోయి ఇంటి, మీరు పోయి కావాలంటే ఎంక్వైరీ చేయండి. సురేష్ షెట్కార్ బహుశా ఇది విని చూడాల్సిందే. ఆయన ఇంటికి పోయే దారి ఆటో పోదమ్మా. ఆయన ఎంపీ ఉన్నాడు 2 సార్లు అనుకుంటాను. అంత ఘోరమైన పరిస్థితిలో ఉందంటే మీరు ఊహించుకోవాలమ్మా. చాలా విచిత్రం. నేను మొన్న పోతే అలా ఇరుక్కుపోయినాను. నాకు ఆటో వచ్చింది, ఎటు నా కారు పోరాలి, మళ్ళీ వెనకకు తీసుకొని బ్యాక్ వెళ్ళిపోయి ఆటో పంపించిన తర్వాత పోవాల్సిన పరిస్థితి. మీరు కావాలంటే చూసుకోమనండి ఇలాంటి ఎగ్జాంపుల్స్. సో ఈ డెవలప్మెంట్లు అన్ని కూడా మీరు చూసుకోబోతున్నారు రానున్న కాలంలో. చిన్న ప్రయత్నం అమ్మ, చిన్న. ఇప్పుడు నేను చెప్పాను కదా, మేము మా తల్లిదండ్రులు కష్టపడి వ్యవసాయం చేసినప్పుడు చూసేవాళ్ళం. నేను అనుకునేవాడిని వీళ్ళ దాంట్లో 10% మనం కష్టపడగలిగితే ప్రపంచంలో టాపులు వెళ్ళబడగలము. ఇప్పుడు మనం చేసే ప్రయత్నంలో ఇప్పుడు అందరూ ఇంతకుముందు కూడా బిజినెస్ చేశారు, బిజినెస్ చేసుకోవద్దని అనట్లేదు. వాళ్ళకు 20% ఎఫర్ట్ చేయగలిగితే ఇంత దరిద్రంగా ఉంటుంది. వాళ్ళు 1% కూడా ప్రయత్నం చేయలేదని అనుకుంటున్నాను. అందుకే ఈ పరిస్థితి. అంటే ఇది ప్రొఫెషనల్ రాజకీయం, ఫుల్ టైం జాబ్. ఇది నాట్ ఇలా వచ్చేసి పోయేది కాదు. అంటే ఎంపీ కూడా ఏదో ఇది అన్నారు, నేను అట్లా అనుకోవట్లేదు. ఎంపీ ఈజ్ ఫుల్ టైం వర్క్. యూ హావ్ టు గో అండ్ వర్క్ దేర్ ఎవ్రీ డే. యూ హావ్ టు బి దేర్. ఈచ్ కాన్స్టిట్యూన్సీ లో ప్రాబ్లం. ఇలాంటి లీడర్ ని చూస్తుంటే నాకు ఎందుకు మీరు ఎమ్మెల్యే అయితే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది నాకు. ఎమ్మెల్యే అయితే మనం పోలేమమ్మా. అంటే నాకున్న పరిస్థితులకి, అంటే నేను ఇన్ని సంవత్సరాలు స్టేట్ ఫార్వర్డ్ కొంచెం ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యే పరిస్థితి గలీ లీడర్స్ అనమాట. అంటే వాడు డెవలప్ చేసిందా లేదా అనకంటే ఎక్కువ వాళ్ళ ఇంట్లో కార్యం అయితే వీడు అటెండ్ అయిందా లేదా, సావుకు అటెండ్ అయిందా లేదా. అంటే 70% 50% ఎఫిషియన్సీ అన్నీ వెళ్ళిపోతుంది. దానివల్ల వీడు ఆడికే అలసిపోతాడు. వీడు పోయి అక్కడ పోయి గవర్నమెంట్ లో మాట్లాడి ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి అక్కడ డెవలప్మెంట్ చేసేసి లేదు. అంటే వాడు తీసుకొచ్చిన వాడు గుర్తించారు కానీ వాడి ఇంటికి పోతే మాత్రం నెక్స్ట్ టైం వాడి ఇంటి ముందు రానియడు మనల్ని. ఎమ్మెల్యేకి బట్ ఎంపీకి అది ఉండదమ్మా. ఎంపీ అని చెప్పాం కదా, సెంట్రల్ లో చూడాలి, ఇక్కడ పరిస్థితులు ఏదైనా కోఆర్డినేట్ చేయాలి కాబట్టి. నేను అందుకొరకే అన్ఫిట్ అని చెప్పాను కదా ఎమ్మెల్యేకు. అందుకొరకే చేయొద్దు అనుకున్నాను. చాలా కష్టము. నాలాంటి వాడు చేయాలంటే చాలా మారాలి. ఇప్పుడు నేను ఏదో మారిపోయి మీరు చెప్పిన పాయింట్ ప్రకారంగా ఆలోచిస్తే మాత్రం ఆ విధంగా మారాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాకు డెవలప్మెంటే ఇంపార్టెంట్. మీరు డెవలప్మెంటే చేయాలి, మీరు తీసుకురావాల్సిన కంపెనీస్ జల్దీలో రావాలి. అండ్ అదే మన కామారెడ్డి బాగా డెవలప్ కావాలి, ముఖ్యంగా సైరాబాద్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా బాగా డెవలప్ కావాలని. ఎందుకంటే స్కోప్ ఉంది. వీఆర్ ఇన్ ద ఫాస్ట్ మోడ్ డెవలప్మెంట్ లో ఉన్నాము. దీనికి సరి అయిన వాళ్ళు వస్తే, సో నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ లో కూడా సో రాజకీయాలు ఉంటాయి. పొలిటీషియన్స్ చేయాలి ప్రభుత్వంలో. అది కాకుండా ప్రొఫెషనల్స్ కూడా కావాలని చెప్పేసి జయశంకర్ గారు ఫారిన్ IFS ఫారిన్ సర్వీస్ తీసుకొచ్చి ఫారిన్ మినిస్టర్ చేసినాడు. అట్లాగే అశ్విని వైష్ణవ్ అని
రైల్వే కమ్యూనికేషన్ మినిస్టర్, ఆయన అవును. కంపెనీ సీఈఓ ఉన్నవని తీసుకొచ్చి పెట్టాడు. వాళ్ళు చేసే డెవలప్మెంట్ అద్భుతం, అమోఘం అనమాట. సో అది గుర్తించబడింది ఆల్రెడీ. అనుకున్న ప్రొఫెషన్ రావాలి. జైరాబాద్లో నేను ఎందుకు రావాలని ఇది ఒక కారణం. డెఫినెట్లీ జల్దిలా మిమ్మల్ని కూడా గుర్తిస్తారు, అదే జాబితాలో మీ పేరు కూడా చేరుతుంది. చేరాలనే కోరుకుంటున్నాం, చేరుతారని నమ్మకం ఉంది. సార్ మరి నాకు డౌట్ వచ్చేది ఏంటి అని అంటే, కాంగ్రెస్ ఏమో ఇక్కడనేమో అధికారంలో కాంగ్రెస్ ఉంది, రైట్? సో అండ్ కాంగ్రెస్ బాగా కోషిష్ చేస్తుంది కూడా ఈసారి సెంట్రల్లో కూడా మేమే గెలుస్తాం చూడుండ్రి అని చెప్పేసి. కానీ కాంగ్రెస్ను వదిలేసి మీరు బీజేపీ వైపు బాగా ఇష్టం చూపించారు. వై ఓన్లీ బీజేపీ అంటే ఏం చెప్తారు? అంటే ఇంతకుముందు చెప్పాను, పుట్టిన పెరిగిన ప్లేసు, మన పరిస్థితులు, ఎన్విరాన్మెంట్ మొదటి నుంచి మన సనాతన సంస్కృతి వీటి గురించి వాటి గురించి బాగా వెళ్ళిపోయాను. ఇప్పటికీ 40 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు కూడా భగవద్గీత చదవకుండా బయటకు రాలేను. అంటే భగవద్గీత అంటే ఇది నేను దేవుడు అది ఇట్లా అనే ఉద్దేశం మీద చెప్పట్లేదు. ఒక మనిషికి ఒక ఒక సంతృప్తి, కాన్ఫిడెన్స్ ఇచ్చే దాని రోజు చదవకుండా అట్లాంటి అలవాటు పడినాము. ఈ దశలో టికెట్ కొరకు, అధికారం కొరకు, డబ్బుల కొరకు మనం పోయేది కాదు కదా రాజకీయం. దాన్ని ధర్మాన్ని నిలబెట్టాలంటే ముందుకు పోవాలంటే బహుశా నేను ముఖ్యంగా కూడా 40 సంవత్సరాల నుంచి విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఉన్నాను. ఆ తర్వాత దానికి బ్యాక్గ్రౌండ్ చాలా సపోర్ట్ చేస్తూ వచ్చాను. ఒక 1 year 1.5 year బ్యాక్ ఆల్రెడీ బీజేపీలో జాయిన్ అయినా బ్యాకప్లో ఉన్నాము. సో ఇప్పుడు పరిస్థితులు ఏదో డబ్బులు కావాలి, అర్జెంట్గా నేను గెలవాలని అట్లాంటిది కాదు కదా. నేను సేవ చేద్దామని పోతున్నా. సేవకు నాకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మీరు ఇక్కడికి వచ్చేసి ఊర్లో ఈ సేవ మొత్తం స్టార్ట్ చేసి కంప్లీట్గా ఇండియాలో? స్టూడెంట్ డేస్ నుంచే నాకు ఇది ఒకటి ఉంది, చెప్పాను కదా. స్టూడెంట్ డేస్లో నేను ఉన్నప్పుడు నేను మహాభారతం, రామాయణం సంపూర్ణంగా ఆ రోజు చదివాను స్టూడెంట్ డేస్లో. బహుశా అప్పుడు చదువులో వెనకబడ్డాను, అవి బాగా చదివాను. అవి బహుశా ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి అని అనుకుంటున్నా. అయితే అప్పుడే నేను ఈ గ్రంథాలు కొనిచ్చామన్నమ్మా, జేబుల పాకెట్ మనం జమ చేసుకొని మహాభారతం, రామాయణాలు ఒక టెంపుల్స్ కొనిచ్చాను. అక్కడ నుంచి బహుశా ఇప్పటికి నాకు జ్ఞాపకం ఉంది. తర్వాత చేసి మీకు అది జపాన్ పోయిన తర్వాత ఎవ్రీ 2 నెలలకు 3 నెలలకు వచ్చినప్పుడు ఒక దగ్గర పోవాలా, టెంపుల్కు చేయడము, స్కూల్కు చేయడం, అట్లా కంటిన్యూ అవుతుంది. ఒక 25 సంవత్సరాల నుంచి ఈ సర్వీసెస్ కంటిన్యూ అవుతూనే ఉందమ్మా ప్రతిసారి. మొదటి నుంచి పీపుల్ ఎక్స్పెక్ట్ చేశారు ఇది రాజకీయాలు అంటే ఎమ్మెల్యేని ఎప్పుడూ అయ్యేవని, రాజకీయాలకు వద్దని అనుకున్నాను. ఇప్పుడు సీరియస్ చెప్పాను కదా, సేవలో భాగంగా తీసుకుందామని వచ్చినాం కాబట్టి ఈ సర్వీసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయమ్మా. నేను ఉన్నంతసేపు. వెరీ నైస్ సార్, వండర్ఫుల్. అంటే సనాతన ధర్మాన్ని కూడా కాపాడాలన్న ఒక ఉద్దేశం ఉంది కాబట్టి, దాంట్లోనే ఉన్నాం కాబట్టి, ఎస్ అది కూడా ఒక మంచి ఉద్దేశం. ఆ ఉద్దేశంతో నేను బీజేపీలో చేరినా అంటారు మీరు. అండ్ మీలాంటి వాళ్ళు కావాలి సార్, డెఫినెట్లీ కావాలి. అండ్ మీరు చేస్తున్న ఈ యాక్టివిటీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నిట్లో మీరు ఇంకా సక్సెస్ పొందాలి, ఇంకా ఇంకా చాలా సాధించాలి, చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ అమ్మా. జై శ్రీరామ్.